హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఏంటా అనుకుంటున్నారా? అదేనండి, మలై లడ్డు. ఈ మలై లడ్డూని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. మరి మలై లడ్డూని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం వీటిలో చూద్దాం రండి. ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకొని దీన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరిని మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఎక్కడా కూడా పలుకు అనేది లేకుండా ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరిని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇలానే కొబ్బరి మొత్తాన్ని కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి. మనం గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి తురుము అనేది ఎంత క్వాంటిటీ ఉందనేది ఇప్పుడు మనకి తెలుసుకోవడం కోసం దీనిని ఒక బౌల్లోకి వేసుకొని చూసుకోండి. నేను తీసుకున్న ఒక ఫుల్ కొబ్బరికాయకి నాకు ఇక్కడ ఒక కప్పు మీద ముప్పావు కప్పు వరకు కొబ్బరి తురుము అనేది వచ్చిందండి. దీన్ని బట్టి మనము బెల్లం క్వాంటిటీ ఎంత వేసుకోవాలనేది కరెక్ట్గా తెలుస్తుందండి. ఇలా కొలుచుకొని దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని తీసుకోండి. దానిలోకి 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి అనేది బాగా కరిగిన తర్వాత దీనిలోకి మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న కొబ్బరి తురుముని దీనిలోకి వేసుకోండి. ఈ కొబ్బరి తురుము అనేది నేతిలో ఒక 2-3 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు దీనిని బాగా ఫ్రై చేయండి. ఇది మంచి సువాసన వచ్చేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు వరకు బెల్లం పొడిని కూడా వేసుకోండి. మనం తీసుకున్న కొబ్బరి క్వాంటిటీకి 1 కప్పు వరకు బెల్లం తురుము అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఈ బెల్లం, ఈ కొబ్బరి రెండు కూడా కలిసేటట్లుగా బాగా మిక్సింగ్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు కొంచెం డ్రైగా అయ్యేంత వరకు బాగా వేయించండి. ఇప్పుడు దీనిలోకి సన్నగా చాప్ చేసినటువంటి కాజుని వేసుకొని అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పొడి కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి. మనకి ఈ స్వీట్కి ఎలా ఉండాలి అంటే కొంచెం ఈ కొబ్బరి మిశ్రమాన్ని తీసుకొని ఇలా ఉండల్లాగా చేస్తే ఇలా ఉండ కట్టాలండి. అప్పుడైతేనే మనకి ఈ స్వీట్కి కరెక్ట్గా మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న బౌల్స్లో ప్రిపేర్ చేసుకోండి. మరీ ఎక్కువ పెద్ద సైజులో కాకుండా ఈ విధంగా చిన్న సైజులో కొబ్బరి బాల్స్ అనేవి ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేయండి. ఇలానే ఈ మిశ్రమాన్ని మొత్తం ఈ విధంగా బాల్స్ ప్రిపేర్ చేసుకొని వీటన్నింటిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఈ మలై లడ్డూని ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా, చాలా బాగుంటాయండి. ఈ విధంగా అన్నింటిని కూడా ప్రిపేర్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోండి. మనము ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుమును తీసుకుంటున్నామో సేమ్ అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు పాలను వేసుకొని అలాగే దీనిలోకి 1 కప్పు వరకు మిల్క్ పౌడర్ని కూడా వేసుకోండి. మీరు ఏ కంపెనీ మిల్క్ పౌడర్ అయినా కూడా వేసుకోవచ్చండి. అలాగే దీనిలోకి 1/2 స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని షుగర్ని కూడా 2 to 3 స్పూన్స్ వరకు షుగర్ని కూడా వేసుకొని ఇవన్నీ కూడా కలిసేటట్లుగా బాగా మిక్సింగ్ చేయండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ కన్సిస్టెన్సీ అనేది ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు దీనిని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు బాగా ఉడికించండి. చూడండి, ఒక 4-5 నిమిషాలకి మనకి
కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా బాగా దగ్గర పడిపోతుందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా చల్లారిన తర్వాత ఈ కోవా మిశ్రమాన్ని ఇలా కొంచెం కొంచెంగా చేతికి నెయ్యి కొంచెం అప్లై చేసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్లో ప్రిపేర్ చేసుకోండి. ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని అరచేతిలోకి వేసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేయండి. ఇలా చిన్న పూరీలాగా ప్రెస్ చేసుకొని దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న కొబ్బరి మిశ్రమాన్ని కూడా ఉంచేసి ఇలా పైనుంచి కోవాతోటి స్టఫింగ్ అనేది మనకి ఎక్కడా కూడా బయటికి రాకుండా ఇలా క్లోజ్ చేయండి. ఇప్పుడు ఇలా రౌండ్గా లడ్డూలని చుట్టండి. ఇలానే మిగతా వాటన్నింటిని కూడా కొంచెం కొంచెంగా ఈ కోవా మిశ్రమాన్ని తీసుకొని అరచేతిలోకి వేసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేసుకొని ఈ విధంగా స్టఫింగ్ అనేది మనకి బయటికి రాకుండా క్లోజ్ చేయండి. ఇలానే మిగతా లడ్డూలన్నింటినీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా, ఎంతో టేస్టీగా, ఎంతో యమ్మీగా ఉండే మలై లడ్డు అనేది మనకి రెడీ అయిపోయిందండి. ఇలా రెడీ అయిపోయిన ఈ మలై లడ్డూలని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వీటిని ఫ్రిడ్జ్లో పెడితే మనకి 4 to 5 days వరకు నిల్వ ఉంటాయండి. అదే బయట అయితే మనకి 2 days వరకు కూడా ఇవి చాలా చక్కగా ఖరాబ్ అవ్వకుండా ఉంటాయండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.